బీసీల అభ్యున్నతికి తమ పార్టీ కృషి చేస్తున్నట్లు బహుజన్ పార్టీ నేత శివప్రసాదరావు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 100 సీట్లకు పైగా బీసీలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేసే బాధ్యత తమ పార్టీకి తీసుకుంటుందని, అందుకు తగ్గట్టుగా కృషి కూడా చేస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తనను విశాఖ ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని, ప్రజలు తనకు అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ జై భీములు. ఈరోజు బీసీ కులాల సమైక్య సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ విశాఖ లోక్సభ అభ్యర్థిగా నేను ఈరోజు పాల్గొన్నాను. ఇక్కడ ఈ క్రమంలో ఈ సమావేశంలో ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు అందరూ కూడా మాకు రాజ్యాధికారం లేదు, రాజ్యాధికారానికి మనందరం కూడా కృషి చేయాలి, రాబోయే ఎన్నికల్లో మనందరం కలిపి ఓట్లు వేసి మన వాడిని మనం గెలిపించుకోవాలని ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. మరి అందులో భాగంగా నేను బహుజన్ సమాజ్ పార్టీ నుండి విశాఖపట్నం లోక్సభకు పోటీ చేస్తున్నాను. నాకు అందరూ కూడా సహకరించాలని నేను అందరూ కూడా అభ్యర్థించడం జరిగింది. మరి ఇప్పుడున్న రానున్న తరుణంలో ఎన్నికల తరుణంలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు బీసీ కులాలు అందరూ కూడా ఐక్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. నాకైతే నమ్మకం కూడా ఉంది. అందరూ కూడా నా అభ్యర్థుల మేరకు అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. ఎప్పుడు కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఒక నినాదాన్ని తీసుకొచ్చింది, 2 కులాల పాలన పోవాలి, బహుజనుల రాజ్యం రావాలి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చింది. మరి రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ చాలా వేగంగా ముందుకు వెళ్తుంది. ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ఈ బహుజన్ సమాజ్ పార్టీ మనకు అవకాశం ఇస్తుంది. అందులో భాగంగా మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఎక్కువ మంది ఉన్నప్పటికీ బీసీ ముఖ్యమంత్రి అవ్వలేదు. బీసీ ముఖ్యమంత్రిని చేసే పరిస్థితి మన బహుజన్ సమాజ్ పార్టీ తీసుకుంటుందని, అందుకు 175 సీట్లలో 100 సీట్లు బీసీలకే కేటాయిస్తుందని రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు ప్రకటించి ఉన్నారు. మరి అందులో భాగంగానే ఆ విషయాన్ని విశాఖపట్నంలో నుండి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. నాకు రాబోయే ఎన్నికల్లో నన్ను గెలిపించితే మా విశాఖపట్నం అభివృద్ధికి తోడ్పడతానని మీ అందరికీ కూడా కృషి తెలియజేసుకుంటూ జై భీమ్ జై భీమ్. ఇప్పుడు ఏదైతే స్వతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా మనకి అసలు ఏదైతే అంబేద్కర్ ఇప్పుడు మాస్టర్ కీ ఉందో మాస్టర్ కీ దగ్గరికి చేరలేదు. ఎవరైతే మాస్టర్ కీని సాధించుకుంటారో అన్ని రంగాల్లో విద్య, వైద్య, సంపద, అధికారంలోని, సామాజిక హోదాలోని అన్నింటిలో కూడా అవకాశం వస్తుందనే విషయాన్ని గమనించిన, అంటే అంబేద్కర్ చెప్పిన విషయాన్ని గమనించి బహుజన్ సమాజ్ పార్టీ ఈ కులాల వారికి ఎక్కువగా అవకాశం ఇస్తుంది. నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీ బీసీల కోసమే ఉందని, ఎవరైతే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నారో ఎంతవరకు సేవా కులాలుగా భావిస్తున్నటువంటి ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి భిన్నంగా మీరు కూడా అధికారంలోకి రావచ్చు అనే భావాన్ని తీసుకొచ్చినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ బీసీ కులాలందరికీ కూడా ఒక సామాజిక హోదాని ఇస్తుందనే విషయాన్ని తెలియజేస్తుంది పార్టీ. మరి నేను కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా కోరుకునేది ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీలోకి రండి, సామాజిక న్యాయం కోసం మీరందరూ కూడా రానున్న ఎన్నికల్లో పోటీ చేయండి అని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.